అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానంగా వెళ్ళిపోయి ఉండేది. అయితే యెహోవాను అతని యొద్దనున్న సైన్యము వచ్చినప్పుడు నేరు కుమారుడకు అబ్నేరు రాజు వద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానంగా వెళ్ళిపోయిననియు తెలుసుకొని యోవాబు రాజు వద్దకు వచ్చి చిత్తగించుము, నీవు ఏమి చేస్తుంది? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసినవి? నేరు కుమారుడుగా అబ్నేరును నీవెరుగువా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకున్నట్టే అతను వచ్చినని చెప్పి దావీదు యొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సీరాయము బావి దగ్గర నుండి అతడు తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలెను. యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడు ఆషాహేలు ప్రాణము తీసినందుకై అతని కడుపులో పొడవగా అతను చచ్చాను. ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకున్నదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడుగా అబ్నేరు ప్రాణం తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులై ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారి మీదను మోపబడింది గాక. యోవాబు ఇంటి వారిలో శ్రావము గలవాడైన, కుష్ఠరోగైన, కర్ర పట్టుకుని మంచివాడైన, ఖడ్గము చేత కూలివాడైన, ఆహారం లేనివాడైన ఉండకపోడుగాక. అలాగిన యోవాబు అతని సహోదరుడైన అబీషాయిను, అబ్నేరు, గియోనును యుద్ధముకు తన సహోదరుడైన ఆషాహేలుకి చెందిన దాన్ని బట్టి అతన్ని చంపింది. ఇక్కడ మనం చూస్తూ వచ్చాము ఏ విధముగా 21లో అబ్నేరు దావీదు దగ్గర నుంచి సమాధానంగా వెళ్ళిపోయాడు. సో ఇప్పటి వరకు రాజ్యము రెండుగా ఉండింది. ఇద్దరు రాజులు ఉన్నారు. ఒక రాజు కింద కొంతమంది, ఇంకొక రాజు కింద కొంతమంది. ఇప్పుడు ఈ రాజు యొక్క అధికారం కిందకి అందరూ వస్తా ఉన్నారు, దావీదు యొక్క అధికారం కిందకి. సో అబ్నేరు సైన్యాధిపతిగా రాజు అయినటువంటి ఇష్బోషెత్ గాని ఈ యొక్క సమాధానం యొక్క ఈ యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంది, పీస్. సో నిన్న మనం చెప్పుకున్నాం, దావీదు ఒక చిన్న ప్రాంతానికి రాజుగా ఉన్నాడు హెబ్రోన్లో. కానీ ఆయన కంప్లీట్ ఇజ్రాయెల్ని ఏలాల్సిన పరిస్థితి లేదు అక్కడ. సో ఇప్పటి వరకు ఎవరైతే ఆయన అధికారం కింద లేకుండా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి విల్ఫుల్ గా, ఇష్టపూర్వకంగా వచ్చి, అయ్యా ఇక నుంచి మేము మీ వారము, మీ అధికారం కిందకు వస్తున్నాము అని చెప్పి కమిట్ చేసుకున్నారు. సో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కంపారిటివ్ గా చూస్తే ఆయన లోకమంతటికీ అధికారే, కానీ లోకంలో చూస్తే ఆయన మైనారిటీస్ కి దేవుడిలాగా చూస్తా ఉంది. ఎవరైతే ఆయన అధికారాన్ని అర్థం చేసుకొని అయ్యా నువ్వే మా రాజువి అని జీవితాలని ఆ రాజు కింద కమిట్ చేసుకుంటారో అంతవరకు ఆయన రాజే, కానీ వాళ్ళ జీవితాల్లో రాజుగా ఉండడు ఆయన. వాళ్ళు విల్ఫుల్ గా ముందుకు రావాలి, సొంత చిత్తముతో వాళ్ళు వచ్చి ఈ రాజుని అంగీకరించి రాజుగా ఆయన యొక్క అధికారానికి వాళ్ళ జీవితాల మీద ఒప్పుకోవాలి. మనం నిన్న చూసాము ఏ విధముగా దావీదు అంత సమాధానంగా పంపించాడు ఈ అబ్నేర్ని. అబ్నేర్ ఖచ్చితంగా భయపడుతూ వచ్చుంటాడు, ఎందుకంటే దావీదుకు పోటీగా అక్కడ రాజుని చేసింది అబ్నేరే. పేరుకే డమ్మీ రాజు ఆ రాజు. ఆ రాజుని కంట్రోల్ చేస్తుంది, అన్ని చేస్తుందంతా అబ్నేరే. ఎప్పుడైతే అతను ఇతన్ని ఒక తప్పును బట్టి క్వశ్చన్ చేశాడో ఈయనకి కోపం వచ్చింది, అహంకారం. వెంటనే ఇక మొత్తం తీసుకెళ్లి దావీదు చేతిలో పెట్టేస్తాను, నువ్వు నన్ను క్వశ్చన్ చేసేవాడు అని ఈ యొక్క ప్రయత్నాలు మొదలు పెట్టాడు. వాస్తవంగా ముందు మధ్యలో దూతల్ని పంపించాడు.
డైరెక్ట్ గా వెళ్ళుంటే ఇప్పుడు వచ్చినప్పుడు కూడా నేను అనుకుంటాను ఖచ్చితంగా అబ్నేర్కి లోపల భయం ఉండి ఉంటుంది. ఈ దావీదు ఏం చేస్తాడో భయంగానే వచ్చుంటాడు. ఎందుకంటే దావీదుకి వ్యతిరేకంగా లేచాడు, దావీదుకి వ్యతిరేకంగానే వేరొక రాజుని అభిషేకించి కూర్చోబెట్టాడు. కొంతమంది ప్రజలు ఆ రాజు కింద ఉన్నారు. కానీ చాలా ఆశ్చర్యమైన విషయము, అబ్నేరుకి విందు చేయటం, కడుపు నిండా తిండి పెట్టడం, ఆయనతో నిబంధన చేసుకోవటం, తిరిగి అబ్నేరు దావీదు దగ్గర నుంచి సమాధానంగా వెళ్ళిపోవటము చాలా ఆశ్చర్యం. అంటే తనకి ఎవరెవరు నష్టం చేశారు? అబ్నేరు చేశాడు, ప్రజలు కూడా. మరి ఇప్పుడు దాకా ఈయన అధికారం కింద లేరు కదా, కారణాలు ఏమైనా అవ్వచ్చు. తనకి హాని చేసిన వాళ్ళని హృదయపూర్వకంగా క్షమించాడు. మరలా తన భార్య అయినటువంటి మీకాల్ని మళ్ళీ వెనక్కి పిలిపించుకోవటం, ఆమెను చేర్చుకోవడం ద్వారా సౌలు ఇంటి వారి మీద కానీ నాకు ఎట్లాంటి కోపం లేదు, ఎట్లాంటివి ద్వేషము గాని పగ గాని నా హృదయంలో లేదు. సౌలు కుటుంబీకుల విషయంలో కావచ్చు, అబ్నేరు విషయంలో కావచ్చు, తర్వాత ప్రజల విషయంలో కావచ్చు, ఏ రకమైనటువంటి కోపము కక్ష తన జీవితంలో లేదు అని దావీదు ఇక్కడ ప్రూవ్ చేశాడు. ఊరికే అవలా దేవుని హృదయానుసారుడు. ఎలా దావీదన్నా ఇట్లాంటి వాళ్ళని కూడా క్షమించావు నువ్వు? అదే మరి దేవుని హృదయం అంటే. మనం ఎంత గొప్ప వాళ్ళం పాపం విషయంలో, ఎంత భయంకరమైన వాళ్ళం, ఎలా క్షమించావయ్యా యేసయ్యా అంటే ఆయన ఏం చెప్తాడు? అది యేసయ్య హృదయం. భయంకరమైనటువంటి వారిని చేర్చుకునే హృదయం, క్షమించే హృదయం, బాగు చేసే హృదయం. కాబట్టి దావీదు ఎందుకు ఆయన హృదయానుసారుడు అని పిలువబడ్డాడో ఇక్కడ ఈ ప్యాసేజ్లో మనకి ఏమర్థమవుతుంది? ఎంత నష్టం చేసిన సౌలు కుటుంబీకుల విషయంలో ఏం కోపం లేదు ఈయనకి, అబ్నేరు విషయంలో కోపం లేదు, ప్రజల విషయంలో కోపం లేదు. ఎలా క్షమించగలుగుతున్నాడు అసలు? చాలా ఆశ్చర్యం. ఇప్పుడు మనం చదివిన 22 నుంచి చూస్తే యోవాబు బయట నుంచి వచ్చాడు. దావీదు ఇక్కడ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజీ ఏంటి అని అంటే, అబ్నేర్ ఇక్కడికి వచ్చిన టైంలో దావీదు యోవాబు అక్కడ లేకుండా ప్లాన్ చేశాడు. యోవాబు ఉంటే ఏం చేసేవాడో తర్వాత అక్కడ జరిగింది. యోవాబు చంపేసేవాడు. ఎందుకంటే యోవాబుకి అబ్నేరు మీద పేకల దాకా కోపం ఉంది, తన తమ్ముడిని చంపేశాడని. సరే, ఈయన సమాధానంగా వెళ్ళిపోయాడు అని యోవాబు వెనక్కి రాగానే ఆయనకి తెలిసింది విషయం. ఇదిగో అబ్నేరు వచ్చాడు హెబ్రోన్కి, రావటమే కాదు రాజు దగ్గర భోజనం చేశాడు, భోజనం చేయటమే కాదు సమాధానంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు కూడా అనే విషయము ఆయనకి తెలియగానే యోవాబు వెళ్ళి దావీదు దగ్గరికి ఏమంటున్నాడు? దావీదుని ఏమని క్వశ్చన్ చేస్తున్నాడు? 24వ వచనంలో, నువ్వేం చేసావు చిత్తగించుము. ఒకవైపు రాజా అంటున్నాడు, ఒకవైపు నువ్వేం చేసావు అని క్వశ్చన్ చేస్తున్నాడు. పేతురు కూడా చేయబట్టుకొని ప్రభువా అంటాడు, మళ్ళీ ఇది నీకు దూరమగును గాక అంటాడు. నువ్వు ప్రభువా అంటే ప్రభు చెప్పిన మాట వినాలి, రాజా అంటే రాజుగారి మాట వినాలి. లోతు కూడా అంతే, మీరు అక్కడికి వెళ్ళిపోండి ఆ కొండ కంటే, ప్రభువా అంటాడు, అక్కడికి వెళ్దాం ఈ పల్లెటూరుకి వెళ్తాం అంటాడు. చాలా సార్లు ప్రభువా అంటారు, దేవా అంటారు, తండ్రి అంటారు, ఊరికే అలవాటైపోయిన మాటలు ఇవి. నిజంగా ఆయన ప్రభు అయితే ప్రభు చెప్పిన మాట వినాలి, నిజంగా ఆయన రాజు అయితే నీకు రాజు చెప్పిన మాట వినాలి. లోతు ప్రభువా అంటున్నాడు, కొండ మీదకి ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయా అంటే లేదు నేను పల్లెటూరుకి వెళ్తాను అంటాడు. యేసు ప్రభు కూడా నేను చనిపోతాను తిరిగి లెగుస్తాను అని ఆయన చెప్తుంటే ఆయన చేయబట్టుకొని పేతురు ప్రభువా అంటాడు, అది నీకు దూరమగును గాక అంటాడు. పేతురికి పెద్ద దుప్పటి మీద ఎన్ని కిందకు దించి వీటిల్లో చంపుకొని తినంటే ప్రభువా వద్దు అంటాడు. వద్దు ప్రభువా అని ఉంటది అక్కడ. ఏంటి, ఓవైపు ప్రభువా అంటున్నాడు, మరోవైపు వద్దు అంటున్నాడు. ఆయన మన జీవితాల్లో ప్రభువు అనే మాట వాస్తవం అయితే ఆయనకి మనం బోడి సలహాలు ఇవ్వకూడదు. ఇట్లా చేస్తే బాగుంటది ప్రభువా, ఆయనకి ఏదో జ్ఞానం తక్కువైనట్టు, మనమేమో అతి జ్ఞానం కలిగిన వాళ్ళలాగా ఫీల్ అవ్వకూడదు. ఆయన ఆలోచన చెప్పేవాడు, మన ఆలోచన తీసుకునేవాళ్ళం, అది ఎప్పుడు మర్చిపోకూడదు.
ఆయన మన రాజు అయితే, ఆయన గనక మన ప్రభు అయితే, ఆయన చెప్పింది మనం వినాలి, మనం చెప్పింది ఆయన వినటం కాదు, మనం ఆయనకి సలహాలు ఇవ్వటం కాదు. సో రాజా అంటున్నాడు, ఒకవైపు చిత్తగించుము అని కూడా రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నట్టే కనబడుతుంది. నువ్వేం చేసావు? మళ్ళీ క్వశ్చన్ ఏంటి? నువ్వేం చేసావు? తర్వాత ఏముంది? అబ్నేరు నీ దగ్గరకు వచ్చి అతనికి సెలవిచ్చి పంపివేసి ఎలా పంపించేసావు అంటే ఏం చెప్తున్నాడు ఈ ప్రశ్నలో? నువ్వు తప్పు చేసావు దావీదు, నువ్వేం చేసావు? తప్పు చేసావు. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది విషయం. దావీదు తప్పు చేశాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దావీదు తప్పు చేశాడా? నిన్న చెప్పుకున్న విషయాలకి కనెక్టింగ్ చూడండి. దావీదు తప్పు చేశాడా? లేదు. దావీదుకి తెలుసు యోవాబు ఉంటే అబ్నేర్ని ఏదో ఒకటి చేస్తాడని. కావాలనే దావీదు యోవాబుని ఆ టైంలో అక్కడ ఉండకుండా చేశాడు. ఆయన వెళ్ళిపోయాక ఈయన వచ్చాడు. సో ఇక్కడ మనకి ఏం కనబడతా ఉన్నాయి? ల్యాక్ ఆఫ్ సబ్మిషన్. దావీదు నీ రాజు, నువ్వు దావీదు దగ్గర ఆఫ్టర్ ఆల్ సైన్యాధిపతివి. నీ రాజుకి నువ్వేం చేయాలి? సబ్మిట్ చేసుకోవాలి, నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. కానీ ఇక్కడ ఏం లేదు అని అంటే సబ్మిషన్ లేదు, ల్యాక్ ఆఫ్ సబ్మిషన్. ఇంకొక ప్రాముఖ్యమైనది ఏంటంటే నో రెస్పెక్ట్. రాజుకి ఏమి ఇవ్వట్లా? నో రెస్పెక్ట్. చిత్తగించమంటున్నాడు, నువ్వేం చేసావు అంటున్నాడు. మరి రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు. ఏ విషయాల్లో అనంటే తన యొక్క వైఖరిలో గాని, తన యొక్క క్రియలో గాని, మాటలో కనబడుతుంది రెస్పెక్ట్. తన వైఖరి ఎలాగుంది? నువ్వు తప్పు చేసావు అన్నట్లుగా తన యాటిట్యూడ్ సరిగ్గా లేదు. యాటిట్యూడ్ అంటే వైఖరి. తన యొక్క డీడ్, తన యొక్క క్రియను చూసినప్పుడు తన క్రియ కూడా సరిగ్గా లేదు. చూడండి, యోవాబు దగ్గర ఉన్నటువంటి ఏమంటారు అవిధేయతలు, లేకపోతే ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఉండకూడనివి. ఒకటి, సబ్మిషన్ లేదు. రాజాను పిలుస్తున్నాడు, ఆ రాజుకి తను తాను అప్పగించుకోవట్లా. రెండవది, ఆ రాజు విషయంలో రెస్పెక్ట్ లేదు. ఆ రాజు విషయంలో తన వైఖరి గాని, తను చేస్తున్న పనులు గాని సరిగ్గా లేవు. నో ఫియర్ ఆఫ్ అథారిటీ. తనకేం లేదు. దేవుడు తన మీద ఉంచినటువంటి ఆ యొక్క అధికారానికి ఏమాత్రము భయపడటమో లేదు. అసలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రోమా 13లో మనం చూస్తాం కదా, అధికారములు దేవుని వలననే కలుగుతాయని చూస్తాం. సాధారణంగా అధికారములు అని అన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోద్ది మైండ్? ఏ అధికారులు వీళ్ళు? సీఎంలు, పిఎంలు, లేకపోతే ప్రెసిడెంట్లో, లేకపోతే ఎమ్మెల్యేలో, ఎంపీలో, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది మైండ్. అధికారము అన్నప్పుడు డిఫరెంట్ ఏరియాస్ లో ఈ అధికారం ఉంటది. నీ ఇంట్లో నీకు ఒక అధికారము దేవుడు పెట్టాడు. ఒకరిని ఇంట్లో హెడ్ ఎవరు అని అంటే భర్త. అది బైబిల్ చెప్తున్న విషయం. ఆ అధికారం ఉంటది. సంఘంలోకి వస్తే సేవకులు ఉంటారు, అక్కడ ఒక అధికారం ఉంటది. నువ్వు ఆఫీసులోకి పోతే అక్కడ నీకు ఒక ఎండీనో, లేకపోతే నీకు ఒక బాస్ ఉంటాడు ఎవడో, అక్కడ ఒక అధికారం ఉంటది. వేరు వేరు అధికారాలు ఉంటాయి. సో ఇక్కడ దావీదు తన మీద దేవుడు ఉంచినటువంటి అధికారానికి లోబడకపోవటం అది ఎట్లాంటిదో తెలుసా? దావీదు అక్కడ రాజే, వాస్తవంగా ఆయన మీద అధికారే, కానీ ఆ అధికారమునిచ్చి అక్కడ ఆ అధికారానికి వెనకాల ఉన్న అధికారం ఎవరు? దేవుడు. బిహైండ్ ద అథారిటీ ఆఫ్ డేవిడ్ ఎవరున్నారు? గాడ్స్ అథారిటీ అనేది అక్కడ ఉంది, దేవుని అధికారం ఉంది అక్కడ. కాబట్టి దావీదుని ఎదిరిస్తున్నావంటే ఎవరిని ఎదిరిస్తున్నావు నువ్వు? ఎవరైతే దావీదుని తెచ్చి అక్కడ కూర్చోబెట్టారో ఆయన ఎదిరిస్తున్నావు. ఈ దినాలలో ఇది ఒకటి తయారైంది. సంఘాల్లో ఎదిరించుకోవటమే. నువ్వు అడువైతే మాకెందుకే? సేవకులను ఎదిరించటమే, ఆఫీసుకి పోతే అక్కడ బాసులను ఎదిరించటమే, ఇళ్లల్లోనేమో భర్తలను ఎదిరించటమే. నీ మీద అధికారిగా నిన్ను అక్కడ ఉంచింది దేవుడు. నువ్వు వాళ్ళని ఎదిరిస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దాని వెనక ఉన్న అధికారము దేవుంది. ఒకవేళ సింగిల్స్ అయితే వాళ్ళు ఇంకా పేరెంట్స్ యొక్క అథారిటీ కింద ఉంటారు.
ఆఫ్టర్ మ్యారీడ్ వాళ్ళు రిలీవ్ అవుతారు, ఇక వాళ్ళ ఓన్ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ వాళ్ళది. సో డిఫరెంట్ ఏరియాస్ లో అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలకు మనం ఏం చేయాలి? లోబడాలి. ఆ అధికారాలని ఎదిరిస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే వాళ్ళని ఆ అధికారంలో ఉంచారో వాళ్ళని ఉంచిన దేవుణ్ణి కూడా నువ్వు ఎదిరిస్తున్నావు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ యోవాబు ఎట్లాంటి పనులు చేస్తున్నాడో చూడండి. సరే, మొత్తానికి 25లో ఏమంటున్నాడు? అబ్నేరును నీవు ఎరుగవా? అన్ని క్వశ్చన్ మార్కులే కనబడుతున్నాయి. అంటే అబ్నేరు ఏమేం చేశాడో నీకు తెలీదా? ప్రజలందరికీ రాజు అవ్వాల్సినటువంటి నిన్ను నీకు వ్యతిరేకంగా లేచాడు. సౌలు కొడుకునేటువంటి ఇష్బోషెతుని తీసుకొచ్చి రాజుని చేశాడు. కొంతమంది ప్రజలంతా ఆళ్ళ కిందకి పోయారు. ఇన్ని రోజులు ఇన్ని చేసినటువంటి అబ్నేరు నీ కళ్ళ ముందుకి ఫిజికల్ గా వస్తే కొట్టి చంపేయకుండా వాడిని సమాధానంగా పంపించేస్తావా? వాడు ఏం చేశాడో నీకు గుర్తులేదా అంటున్నాడు. ఏమంటే దావీదు గుర్తుండదా? దావీడేమన్నా మతిమారుకున్న ముసలోడా? దావీదుకి తెలుసా తెలీదా? క్లియర్ గా తెలుసా అబ్నేర్ ఏమేం చేశాడు. అయినా సరే ఆయన ఒక విషయాన్ని బాగా ఎరిగిన వాడు దావీదు. ఏంటంటే పగ తీర్చడం నా పని కాదు. సౌలు తన చేతికి దొరికిపోయినప్పుడు కూడా ఏమన్నాడు? యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపును అన్నాడు. అంతే, దొరికిపోయాడు. చంపాలంటే దావీదుకి 1 సెకండ్ పని, 1 నిమిషం కూడా అక్కర్లా. కానీ దావీదు ఎప్పుడు పగ తీర్చడం అనేటువంటి ఆ యొక్క పనిని, అది తన సొంత కొడుకు తర్వాత తిరుగుబాటు చేసినప్పుడు కావచ్చు, సౌలు విషయంలో కావచ్చు, ఇక్కడ అబ్నేరు విషయంలో కావచ్చు, ఒకడొచ్చి ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిట్టాడు దావీదుని, షిమి అనేవాడు, వాడి విషయంలో కావచ్చు. దావీదు యొక్క లైఫ్ లో చూస్తే ఎక్కడా పగ తీర్చుకునేటువంటి ప్రాజెక్ట్ లేదు ఆయన. ఎవడేం చేసినా సరే ఎవరికి అప్పు చెప్తా వచ్చాడని దేవుడికి వదిలేశాడు. ఆయన చేయాల్సినవి ఆయన చేసుకుంటా ముందుకెళ్ళిపోతా వచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఊరికే అయిపోలా దేవుని హృదయానుసారుడు. యేసుప్రభుని ఎన్ని దూషించారు? ఒక సందర్భంలో పరిసయ్యులు అన్నారు కదా, మేము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళము కాము అన్నాడు యోహాను సువార్తలో చూస్తే. అంటే ఏంటి? వాళ్ళకి లోపల నుంచి బుసబుస పొంగుతుంది కోపం. ఇక ఏదో ఒకటి అనాలి వీడిని, ఈ యేసు అనేవాడిని అని చెప్పి ఏమన్నారు? మీకు నానవడో తెలియకుండా పుట్టేవరా ఆయన నువ్వు అన్నట్టుగా మేము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళము కాము అంట. రకరకాలుగా దూషించారు యేసుప్రభుని. ఆయన స్పందించారా? ఆయన ఏం చేయడానికి వచ్చారో ఆయన పనేదో ఆయన చేసుకుంటా తండ్రికి అప్పగించుకొని ఆయన ముందుకు అడుగులేసుకుంటూ వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏం జరిగింది ఇప్పుడు చదివిన ప్యాసేజ్ లో? సరే, అక్కడ నుంచి బయటికి వెళ్ళి దావీదుకి తెలియకుండా వేరే కొంతమంది దూతల్ని పంపించి బయలుదేరి వెళ్తున్నటువంటి అబ్నేర్ని మళ్ళీ వెనక్కి పిలిపించాడు. ఎవరు? సైన్యాధిపతి అయినటువంటి యోవాబు. పిలిపించి నీతో మాట్లాడాలరా అని పిలిచాడు ఒక ప్లేస్ కి. పిలిచి ఏం చేశాడంటే అక్కడ 27వ వచనంలో చూస్తున్నాం. గుమ్మము నడుమ ఏకాంతముగా మాట్లాడాలి రా అని పిలిచి అతను ఏం చేశాడు? చంపేశాడు. ఎందుకు చంపేశాడు? ఇంతకీ రీజన్ ఏంటి? అక్కడే రాయబడింది. తన సహోదరుడైన ఆశాహేలు ప్రాణము తీసినందుకై. సరే, యోవాబు, అబీషై, ఆశాహేలు వీళ్ళ ముగ్గురు కూడా ఈ టీం భలే టీం. ముగ్గురు అన్నదమ్ముల టీం. దావీదు దగ్గర భలే శ్రేష్టమైన వాళ్ళు వీళ్ళు. ఆశాహేలు చచ్చిపోయినటువంటి కేసులో ఈ యొక్క అబ్నేరు కావాలని చంపాడా? సెల్ఫ్ డిఫెన్స్ లో చంపాడా? సెల్ఫ్ డిఫెన్సే. ఎందుకంటే ఆశాహేలు అందరికంటే బాగా వడిగడ లేడిలాగా పరిగెత్తడం వచ్చినాడు అంటే ఈయన రైట్ కి లెఫ్ట్ కి తిరగట్లేదంట. ఆల్రెడీ మనం చదివాం ముందు. కుడికి ఎడంకి తిరగకుండా కరెక్ట్ గా అబ్నేర్ అంటే పడ్డాడు యుద్ధంలో. అబ్నేర్ కూడా పరిగెడుతూ మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు. వింతైన విషయం. ఒరే, నేను నిన్ను చంపనురా, నువ్వు ఎందుకు నా ఎంట పడ్డావు, నువ్వు వెళ్ళిపో, నిన్నేదన్నా చేస్తే మళ్ళీ మీ అన్నకి నేను ముఖం చూపించుకోవాలి, సమాధానం చెప్పుకోవాలంటే నేను ఎవడికి లేదు నేను నీ అంటే పడతానని ఎంట పడతానే వచ్చాడు ఆశాహేలు. చెప్పిన మాట విన్నాడు ఆశాహేలు? ఇలా
సో తన మీద పడి అబ్నేర్ని చంపడానికి ఆసహేలు ట్రై చేస్తున్న టైంలో ఇక తను సెల్ఫ్ డిఫెన్స్ కోసం చివరికి ఆసహేల్ని చంపవలసి వచ్చింది. ఇప్పుడు ఆయన అంటే అబ్నేరు ఆసహేల్ని చంపడానికి, ఇప్పుడు యోవాబు అబ్నేర్ని చంపడానికి 2 పోలికలు చూడండి. అక్కడేమో ముందే హెచ్చరించాడు, నా వెంట పడద్దని చెప్పాడు, మీ అన్నకి నాకు తర్వాత ఇష్యూ అవుతుందని చెప్పాడు. అన్ని చెప్పినా సరే అక్కడ ఆసహేల్ వినలేదు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం చంపాల్సి వచ్చింది. కానీ ఇక్కడ కుయుక్తితో మాట్లాడాలని పిలిచి కావాలని చంపాడు. ఏది తప్పు? యోవాబు చేసిందే భయంకరమైన విషయం. మాట్లాడాలని పిలిచి చంపడం ఎంత ఎంత మోసం ఇది. యుద్ధ నీతి కాదది. సాయంత్రం 6 అయితే యుద్ధం ఆపేస్తారు. కానీ ఇక్కడ ఏంటి, ఏ టైం ఇది ఇంతకీ? నైట్ టైం మళ్ళీ. కాబట్టి ఇది ఎంత ఘోరమైన పని యోవాబు చేస్తూ వచ్చాడు అని అంటే, దావీదుకి తెలియకుండా ఇప్పుడు అధికారం ఎవరి చేతుల్లోకి తీసుకున్నారు? మా రాజు ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు. మా రాజుకి సరిగ్గా బుర్ర పని చేయదు. మా రాజు శత్రువు వస్తే వాడికి తిండి పెట్టి వాడిని సమాధానంగా పంపించేస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి? మా రాజుకి మైండ్ సరిగ్గా లేదులే కానీ నేనే ఇప్పుడు రాజులాగా బిహేవ్ చేస్తాను. కరెక్టా ఇది? చాలా డేంజర్ ఇది, చాలా డేంజర్. కొన్నిసార్లు యేసే క్షమిస్తారు ఆయనకి వ్యతిరేకంగా పాపాలు చేసినటువంటి వాడిని క్షమించి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే అక్కడున్న యోవాబు లాంటి వాళ్ళు క్షమించలేరు ఇన్ని. అర్థమవుతుందండి? డ్యామేజ్ జరిగింది ఎవరికి ఎక్కువ జరిగింది? డ్యామేజ్ సరే యోవాబుకి కొంత జరిగింది, తమ్ముడు చచ్చిపోయాడు. ఎక్కువ డ్యామేజ్ జరిగింది, నష్టం జరిగింది ఎవరికి? దావీదుకే కదా. ఇదేదో నెలలు కాదు, సంవత్సరాలు జరిగింది ఇదంతా. మరి ఇంతకాలం మొత్తం ప్రజల్ని ఏలాల్సినటువంటి దావీదు ఏలకుండా హెబ్రోన్లో ఉన్న ఒక లిమిటెడ్ గుంపుకే రాజుగా ఉంటే మరి ఇది కరెక్టేనా? ఎక్కువ డ్యామేజ్ జరిగింది దావీదుకే కదా. మరి పగ తీర్చుకోవాలంటే ఫస్ట్ తీర్చుకోవాల్సింది దావీదే కదా. ఆయనే క్షమించి పంపించేస్తే ఈయన మాత్రం క్షమించట్లా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సంఘాల్లో కూడా ప్రభు క్షమిస్తారు, ప్రభు చేర్చుకోవడానికి ఇష్టపడతారు, కానీ పక్కన కూర్చున్నోడు క్షమించరు. అందుకే బైబిల్ మనకు చెప్తా ఉంది, ప్రభువు మిమ్మును క్షమించిన ప్రకారముగా మీరును ఒకరినొకరు క్షమింపవలెను. దావీదు క్షమించినా సరే నేను క్షమించను అనేది యోవాబు యొక్క వైఖరి. ఇక్కడ దావీదు పగ తీర్చుకోలేదు, కానీ నేను పగ తీర్చుకుంటాను, ఇది యోవాబు వైఖరి. ఇక్కడ యోవాబు ఎలాగున్నాడో మనము ఆ విధంగా ఉండటానికి వీల్లేదు. యేసయ్య అని పిలుస్తూనే, రాజా అని పిలుస్తూనే ఆ రాజుకి మనల్ని మనము సబ్మిట్ చేసుకోకుండా, ఆ రాజుకి భయపడకుండా, ఆ రాజుకి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఆ రాజుకి మన యొక్క వైఖరిలో గాని మన క్రియల్లో గాని ఆయనను అవమానపరుస్తూ, ఆ రాజు యొక్క అధికారాన్ని మనం చేతుల్లోకి తీసేసుకొని నేనే ఇప్పుడు వాడిని వెనక్కి పిలుస్తాను, నేనే పగ తెచ్చుకుంటాను, నేనే చంపేస్తాను అని రాజు చేయాల్సిన పనులన్నీ నువ్వే చేస్తుంటే, ఇప్పుడు యోవాబు ఎంత భయంకరమైన పని చేశాడు అని అంటే, ఇప్పుడు 2 రాజ్యాలుగా, ఇంకా 2 రాజ్యాలని కాదు కానీ 2 రాజులు పరిపాలిస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది? పీస్ అనేది జరుగుతుంది, సంధి అనేది జరుగుతుంది. ఈ సంధి ద్వారా రాజ్యం ఒకటైపోవాలి. ప్రజలందరికీ ఇప్పుడు ఒకడే రాజు ఉండాలి. అలాంటి ఒక దానిని మధ్యవర్తిగా ఉండి నడిపిస్తున్నాడు ఎవడు ఇక్కడ? అబ్నేరు. ఇప్పుడు అబ్నేర్నే చంపేయడం ద్వారా యోవాబు రాజ్యము ఒకటయ్యే దానిని అసలు యోవాబు అసలు తీసుకొచ్చి దాన్ని సందిగ్ధంలో పడేశాడు. ఎవరైతే ఈ యొక్క రాజ్యాన్ని చేయటం ద్వారా, ఒకటి చేయటము ద్వారా తన యొక్క వ్యక్తిగత కక్ష, తన యొక్క వ్యక్తిగత పగ, దీని ద్వారా ఏం చేశాడు? అసలు ఈ సంధి ఇప్పుడు నెక్స్ట్ ముందుకు వెళ్తుందా లేదా? రాజ్యము ప్రజలు ఒకటవుతారా లేదా? ఒక రాజు కిందకు వస్తారా లేదా అనేటువంటి, రాజ్యం ఏమైతే నాకు ఎందుకు, నాకు నా సొంత పగ ముఖ్యం. యోవాబు పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? రాజ్యం ఏమైతే నాకెందుకండి, రాజ్యం ఏమైతే నాకెందుకు, నాకు నా సొంత పగ ముఖ్యం.
క్షమించాల్సిన ఆయనేమో క్షమించి పంపించేశాడు రాజుగారు. ఇప్పుడు చూసారా, అర్థమవుతుందా నేను చెప్పేది? బురకెక్కుతుందా? యోవాబు చాలా మంచి క్యారెక్టరే, కానీ ఈ పర్టికులర్ ఏరియా, ఈ పర్టికులర్ ప్యాసేజ్ దగ్గర యోవాబు యొక్క లైఫ్ చూస్తే చాలా భయంకరంగా ఉంది. రాజా అంటున్నాడు నువ్వు తప్పు చేసావు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. రాజా అంటున్నాడు రాజుకి సబ్మిషన్ లేదు. రాజా అంటున్నాడు రెస్పెక్ట్ లేదు. రాజా అంటున్నాడు ఆయన అథారిటీకి ఏం లేదు, భయపడట్లేదు. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే, అధికారము ఎవరి వలన కలుగుతుంది? దేవుని వలన. అక్కడ నువ్వు రాజుని ఎదిరిస్తున్నావు అంటే అక్కడ రాజుగా కూర్చోబెట్టిన దేవుణ్ణి ఎదిరిస్తున్నావు. ఇంట్లో భర్తను ఎదిరిస్తున్నావు అంటే నీ మీద అక్కడ అధికారిగా పెట్టిన భర్తను దేవుణ్ణి ఎదిరిస్తున్నావు. ఆఫీస్లో బాస్ని ఎదిరిస్తున్నావు అని అంటే నీ మీద అక్కడ అధికారిగా పెట్టినటువంటి బాస్ దేవుణ్ణి ఎదిరిస్తున్నావు. సేవకుడిని ఎదిరిస్తున్నావు అని అంటే అక్కడ నీ మీద సేవకుడిగా ఉంచినటువంటి దాని వెనక ఉన్నటువంటి దేవుణ్ణి ఎదిరిస్తున్నావు. ఏ అథారిటీని ఎదిరిస్తున్నావు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ అథారిటీని నిర్ణయించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు వెనక. అర్థమైందండి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అథారిటీని ఎదిరించడం మాత్రమే కాదు, అధికారాన్ని దాన్ని తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. దావీదుకి తెలియకుండా చేస్తున్నాడు. ఇది కరెక్టా తప్ప? కరెక్టా తప్ప? 100% రాంగ్. దావీదు పిలిచినప్పుడు ఎట్ట పిలిచాడు? దావీదు పిలిచినట్టే పిలిపించాడు. ఎందుకని? యోవాబు పిలుస్తున్నాడు రా అంటే అబ్నేర్కి తెలీదా? వీడు పిలుస్తున్నాడు వెనక్కంటే నన్ను చంపేస్తున్నాడు అబ్నేర్ క్లియర్గా తెలుసు. కానీ దావీదు పిలుస్తున్నట్లుగా పిలిచాడు. మోసం. మాట్లాడడానికి రమ్మని పిలిచి కత్తితో పొడిచి చంపేశాడు. ఇది కూడా మోసమే. మాట్లాడడానికి కదా పిలిచాడు. ఆ విధంగా చెయ్యొచ్చా? నీతి తప్పిన పనులు చేస్తున్నాడు ఇక్కడ కంప్లీట్ గా. చూసారండి, చాలా డేంజర్ ఇది. కాబట్టి ఏ సంధి అయితే ఇక్కడ జరుగుతా ఉందో అవతల ఉన్న రాజుకి ఈ రాజుకి లేదా అటువైపు ఉన్న ప్రజలకి ఈ ప్రజలకి, ఆ సంధి అంతా కూడా సందిగ్ధంలోకి పడేశాడు ఇప్పుడు యోవాబు చేసిన పని వల్ల. గందరగోళం అయిపోయింది. అందుకే దావీదు స్పందించినటువంటి విధానం చూడండి. కిందకి అందుకే దావీదు ఏమన్నాడు 28లో, యోవాబు వాళ్ళు అందరూ దీని విషయంలో లెక్క చెప్పుకోవాలి. ఈ రాజ్యంలో ఉన్న ప్రజలు గాని నేను గాని దీని విషయంలో ఎప్పటికీ నిరపరాధులమే. అర్థమైందండి? సో ఎలాగైతే పిలాతు అందరి ముందు చేయగడుక్కొని ఈయన విషయంలో నేను నిరపరాధిని అని ఇప్పుడు చెప్పాడో, ఆ విధంగా దావీదు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క అబ్నేరు విషయంలో మేము నిరపరాధులం అంటున్నాడు. అంతేకాదు ఈ యొక్క వీళ్ళు చేసిన పనికి సంబంధించిన ప్రతిఫలము యోవాబు మీదకి, యోవాబు ఇంటి వాళ్ళ మీదకి వచ్చునుగాక అని అంటున్నాడు. కిందకొస్తే ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే పర్సనల్ రివెంజ్. ఏంటి మనకు కనబడేది ఈ అధ్యాయం? ఒక మాటలో గుర్తుపెట్టుకోవాలంటే పర్సనల్ వెండట, వ్యక్తిగత కక్ష, వ్యక్తిగత వైరం. దావీదుకి అబ్నేరుకి కూడా ఉంది, కానీ ఆయన స్పందించిన విధానం వేరు. అబ్నేరుకి యోవాబుకి కూడా ఉంది, ఇక్కడ ఈయన స్పందించిన విధానం వేరు. సో పర్సనల్ వెండట అనేది ఇక్కడ పాడు చేస్తా ఉంది. 2వ అధ్యాయం అంతానేమో పవర్ స్ట్రగుల్. ఎవరిది అంటే ఇక్కడ స్ట్రగుల్ అన్నమాట. సో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో ఈ అధ్యాయం మనకు నేర్పిస్తుంది ఏంటంటే దేవుని చిత్తమా మన సొంత చిత్తమా? సెల్ఫ్ విల్లా, గాడ్స్ విల్లా? అర్థమవుతుందా? సెల్ఫ్ విల్లా, స్వీయ చిత్తమా, దేవుని చిత్తమా? దేవుని చిత్తం తెలుసు, తెలవకేం కాదు. ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే. అక్కడ ఉన్న యోవాబుకి తెలుసు, అబ్నేర్కి తెలుసు, దావీదుకి తెలుసు, అందరూ తెలిసిన వాళ్ళే. ఇప్పుడు ఎంటన్నా మనందరం కూడా తెలిసిన వాళ్ళమే. ఏం తెలిసినా, ఎంత తెలిసినా తెలిస్తే సరిపోదు. సో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ప్రతిసారి అందరికీ ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి? మన సొంత చిత్తమా, దేవుని చిత్తమా? 2 ఆప్షన్స్ ఉన్నాయి మనందరికి కూడా. సో పర్సనల్ ఇంట్రెస్టా, గాడ్స్ ఇంట్రెస్టా?
ఈయనకి వ్యక్తిగత విషయాలే ఎక్కువ ఫోకస్. ఎవరికి? యోవాబుకి. దావీదుకేమో దేవుని ఇంట్రెస్ట్ ఫోకస్ ఆయనకి. అందుకనే పగ తీర్చుకోకుండా సమాధానంగా విందు చేసుకొని అక్కడి నుంచి సమాధానంగా పంపించేశాడు. దావీదు చేసిన అద్భుతమైన పని ఇందాక చెప్పుకున్నాం కదేంటి, ఈయన వచ్చి వెళ్ళిపోయే వరకు యోవాబు అక్కడ రాజ్యంలో లేకుండా చూసుకున్నాడు. దావీదుకి బాగా తెలుసు యోవాబు గురించి, తెలియనోడేం కాదు. ఆయన వెళ్ళిపోయాక ఈయన వచ్చాడు. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఆ నాయకత్వంలో ఎప్పుడైతే సరైనటువంటి, ఇప్పుడు చెప్తున్నాను కదా, స్వంత చిత్తము, దేవుని చిత్తము, తర్వాత పగ తీర్చుకోవటము, తర్వాత ఏం చెప్పుకున్నాము, పర్సనల్ ఇంట్రెస్టా, దేవుని ఇంట్రెస్టా. దీంతో పాటు ఈ అధ్యాయంలో మనకు నేర్పించే మరొక ప్రాముఖ్యమైన అంశము లేదా టాపిక్ ఏంటి అని అంటే, ఎఫెక్టివ్ లీడర్షిప్ ని ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, నాయకత్వాన్ని ఎలా ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు ఒక డ్యామేజ్ జరిగింది, అవునా? యోవాబు తెలిసి చేశాడా, కక్షతో చేశాడా, చేసాడు, అయిపోయింది. ఇప్పుడు డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఒక తప్పు జరిగినప్పుడు దీన్ని డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి, ఇది కూడా ప్రాముఖ్యమైన విషయం. అన్ని బాగున్నప్పుడు నడిపించుకోవటంలో నాయకత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు ప్రత్యేకత ఏం తెలియదు. అన్ని బాగుంటే అన్ని స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఏదన్నా ఒక డిఫికల్ట్ వచ్చినప్పుడు, ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని డీల్ చేసుకోవటం ఉంటుంది చూసారా, అక్కడ బయటపడుతుంది నాయకత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అనేది అక్కడ బయటపడతాయి. సో ఒక నాయకుడిగా, ఒక రాజుగా ఇప్పుడు ఒక ఎఫెక్టివ్ లీడర్షిప్ స్కిల్స్ అనేవి ఇప్పుడు దావీదు బయటకు తీస్తున్నాడు. చూడండి, డ్యామేజ్ కంట్రోల్కి ఆయన ఏం చేస్తా వచ్చాడు. మొట్టమొదటిగా 31వ వచనంలో, తన బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకొని యోవాబు శవానికి ముందు నడుస్తూ ప్రలాపము చేయడని యోవాబుకును అతనితో ఉన్న వారందరికీ. చంపింది ఎవరు? యోవాబు. ఇప్పుడు యోవాబుకి రాజుగారు ఆజ్ఞ ఏంటి? నీ బట్టలు చింపుకో, గోనె బట్ట కట్టుకో. అబ్నేరు శవానికి ముందు ఏడుస్తూ నడవాల్సింది నువ్వే ఫస్ట్, నువ్వు నీ ఇంటి వాళ్ళు. ఇది ఒకటి. రెండవది 32వ వచనం, రాజు కూడా స్వయంగా పాడి వెంట నడిచాడు. ఈయన ఆజ్ఞకి చేసి కోటలో కూర్చున్నాడు అనుకో, ఈ యోవాబు చేసేవాడుగా చేయనివాడు మనకు తెలియదు. కానీ స్వయంగా రాజు కూడా అబ్నేరు యొక్క పాడె వెంట ఏం చేశాడంట? నడిచాడంట. అంతేకాదు, హెబ్రోనులో పాతి పెట్టినప్పుడు అబ్నేరు సమాధి దగ్గర రాజు ఎలుగెత్తి గట్టిగా ఏడ్చాడు. రాజు ఏడ్చాడు, జనులందరూ కూడా ఏడ్చారు. వింత ఏంటంటే 33, 34 వచనాలలో అబ్నేరుని గురించి కూడా ఒక శోక కీర్తన ఎత్తాడు. ఎలాగైతే మొదటి అధ్యాయంలో సౌలు యోనాతానులు చనిపోతే ఒక పెద్దది ఒక పాట పాడాడో, రాశాడో, శోక కీర్తన అన్నమాట. విలాపములు, ఇవన్నీ విలాప గీతాలు. ఇక్కడ కూడా ఒక విలాప గీతం ఎత్తి 34వ వచనంలో ఆయన గురించి ఏం పలుకుతున్నాడు? అబ్నేరు, నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావదగునా? నీకు ఇట్లాంటి చావు రాకూడదు కదా. నీ చేతులకు కట్లు లేకుండగాను, నీ కాళ్ళకు సంకెళ్ళు వేయబడకుండగాను, దోషకారి ఒకడు ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. అయ్యయ్యో ఇట్లా పడ్డావు, అయ్యో అని చెప్పి ఆయన మాటలు చూడండి. అబ్నేరు గురించి వాడిన మాటలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, అబ్నేరు గురించి దావీదు విలాప గీతం ఎత్తటము. వాస్తవంగా కక్ష తీర్చుకోవాలి, రాంగానే చంపేసి. అందుకే దేవుని హృదయానుసారుడు అయ్యాడు, ఊరికే అవలా. అతని గురించి విలాప గీతం ఎత్తటము. అంతేకాదు, ఇంకా ఏం చేశాడు చూడండి రాజుగారు. ఇంకా ఎలుగెత్తి ఏడ్చాడంట, ఆ కీర్తన పాడి. జనులందరూ ఇది విని ఇంకా ఎక్కువగా ప్రజలందరూ కూడా ఏడ్చారంట. అయ్యో రాజుగారే ఎంత ఏడుస్తున్నారంట. 35వ వచనం, ఇంకా వెలుగున్నప్పుడే ప్రజలు వచ్చి అన్నారు కదా కొంతమంది, రాజుగారికి రండి భోజనం చేయండి, అంతా అయిపోయింది కదా అని అంటే, ఈ సూర్యుడు అస్తమించే వరకు నేను ఆహారము తినను, ఒకవేళ తింటే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయనుగాక అన్నాడు. తిండి కూడా తినట్లా. ఏం స్పందన చూడండి అసలు. ఇది ఎవడి గురించి? ప్రాణ స్నేహితుడైన యోనాతాను గురించి కాదు.
రాజ్యం తనకు రాకుండా చేసి కక్షగట్టి పనిమాల తనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఒకటి విషయంలో దావీదు స్పందిస్తున్న విధానం చూడండి. ఇది ఎలాగుందంటే కంపారిటివ్ గా చూస్తే యేసయ్య ఇస్కరియోతు యూదా గురించి పలుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అయ్యో వాడు పుట్టకుండా ఉంటే వాడికి మంచిదే అని అన్నాడు యేసు ప్రభు. అవునా? అలాగే ఉంది ఇది. సరే కిందకి రండి. జనులందరూ 36 జనులందరూ ఆ సంగతి గ్రహించి సంతోషించిరి. రాజుగారు చేస్తున్న పనులను చూసినప్పుడు సాయంకాలం వరకు ఈ విధంగా నేను భోజనం చేయను చీకటి పడే వరకు అని తీర్మానించుకున్నప్పుడు ప్రజలందరూ ఇప్పుడు దాకా ఏడ్చిన వాళ్ళు సడన్ గా ఇప్పుడు ఇంకో ఎమోషన్ బయటకు వచ్చింది. ఏడుపు పోయి ఏమొచ్చిందంటే ఇప్పుడు సంతోషించిరి. ఎందుకు సంతోషం? రాజుగారు చెయ్యవలసిందే చేస్తున్నారు, రైట్ థింగే చేస్తున్నాడు, ఎక్కడ అది రాంగ్ చేయట్లేదు. ప్రజలకు అర్థమైంది అది. ఏమవుతుందండి? సంతోషించారు, ప్రజలందరూ సంతోషించారు. అంతేకాదు అక్కడే రాయబడింది చూడండి 36లోని, రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయను. ఇప్పుడు దాకా రాజు ఏం చేసినా ప్రజలకు అనుకూలంగానే ఉంది. ఇప్పుడు ఈ విధంగా సాయంత్రం వరకు నేను తినను అనేది కూడా వాళ్ళ దృష్టికి అనుకూలంగానే అయిందంట. అంటే అనుకూలమైనటువంటి సరి అయినటువంటి విషయాలే చేస్తున్నారు. 37 సో నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన అయినది కాదు అని ఆ దినమున జనులందరికీ ఇజ్రాయెల్ వారందరికీ. సో చూడండి డ్యామేజ్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? లీడర్షిప్ స్కిల్స్ ఇక్కడ. ప్రజలందరికీ ఇప్పుడు ఏమర్థమైంది? ఇది రాజుగారి ప్రమేయంతో జరిగింది కాదు, రాజుగారు ఆజ్ఞిస్తే సైన్యాధిపతి అయిన యోవాబు చేసింది కాదు అని రాజు. ఇప్పుడు వాస్తవంగా అయితే అటు నుంచి వచ్చి కలవాలనుకున్న వాళ్ళు, అటువైపు ఉన్న రాజు, వీళ్ళు ఇప్పుడు ఈ సంధి ఏమైపోవాలో అనే పరిస్థితిలో ఈ డ్యామేజ్ ని సరైనటువంటి రీతిలో బాగు చేసుకుంటూ వస్తున్నాడు దావీదు. చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది ఏమని? ఇది రాజుగారు చేసింది కాదు, రాజుగారికి దీనికి అసలు సంబంధమే లేదు. 38 చూడండి, చదవండి 38. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఎలాగ సెలవిచ్చిందేమో సెలవిచ్చెను. నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసే ఉన్నది. మళ్ళీ చూడండి, ఈయన ఎవరంట? ఇజ్రాయలీల్లో ప్రధానుడు, పెద్దలలో ఒకడు. అది అబద్ధమేం కాదు, వాస్తవమే. ఇజ్రాయెల్కి మొట్టమొదటి రాజు అయిన సౌలు దగ్గర సైన్యాధిపతి అంటే మామూలు విషయమే ఏంటి మరి? ప్రధానుల్లో ఒకడు, పెద్దలలో ఒకడు అనేది వాస్తవమే. పడిపోయాడు, ఇప్పుడు పోయాడు. చివరి వచనం చదవండి. పట్టాభిషేకం నొందింది ఎవరు? దావీదే. తన గురించి చెప్తున్నాడు. పట్టాభిషేకం నొందిన వాడనైనను ఈ రోజు మాత్రం నేను ఏమైపోయానంటే బలహీనుడను అయితిని. సెరూయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు అతడు జరిగించిన దుష్క్రియను బట్టి. కాబట్టి క్లియర్ గా ఏమంటున్నాడు? అతడు చేసింది, యోవాబు చేసింది దుష్క్రియ. ఆ దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక. అదే దాని నుంచి చెప్తుంది. దావీదు లైఫ్ లో ఎప్పుడు పగ తీర్చుకోవడానికి ట్రై చేయాలి. సౌలు విషయంలో, షిమీ విషయంలో, తన సొంత కొడుకు విషయంలో, ఇక్కడ అబ్నేరు విషయంలో, తన లైఫ్ మొత్తంలో ఎంతో మంది ఆయనకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళు మనకు కనబడతారు, కానీ ఎక్కడా పగ తీర్చుకునే ప్రయత్నము చేయాల. వన్ ఆఫ్ ది మేజర్ క్వాలిటీ. యేసయ్య తన బతికినంత కాలము ఎక్కడన్నా ఎవడి మీదన్నా పగ తీర్చుకునే ప్రయత్నం చేశారు ఆయన? ఏమవుతుందా? అందుకే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. మన జీవితాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి లెసన్. మనం ఏదో ఒక రకంగా పగ తీర్చుకునే ప్రయత్నం. కొన్నిసార్లు పగ తీర్చుకోవడము అని అంటే డైరెక్ట్ గా వెళ్ళి యోవాబులాగా పెళ్లి కొట్లాడి సంపంగాని వాళ్ళ గురించి బ్యాడ్ గా కోపకండా చేయటం స్టార్ట్ చేస్తారు. ఇంకొకటి పగ తీర్చుకునే కార్యక్రమం ఇంకొకటి ఏంటో తెలుసా? ఆ మనిషి మీద పగ ఉంది కాబట్టి ఆ మనిషి గురించి ప్రార్థన చేయదు. ఇది కూడా పగ తీర్చుకోవటమే. అర్థమైందా?
ఎవరి కొరకైతే ప్రార్థన చేయట్లేదో, ప్రేమిస్తే ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేయట్లేదంటే అక్కడ ప్రేమించట్లేదు. సింపుల్ అంతే. వాడి కోసం ప్రార్థన చేయడం మానేస్తారు, వాడితో మాట్లాడడం మానేస్తారు, హావభావాలు మారిపోతాయి. పగ తీర్చుకోవడంలో ఎన్ని రకాలంటే అర్థమవుతుందా? ప్రార్థన చేయడం మానేయటం ఒకటి, మాట్లాడడం మానేయటం ఇంకొకటి, అతని గురించో లేదా ఆమె గురించో బ్యాడ్ గా ప్రాపగండా చేయటం ఇంకొక పద్ధతి. ఇక రకరకాలు అనమాట, రకరకాలు. బేసిక్ గా ఇప్పుడు ఆ పర్సన్ నచ్చినప్పుడు ఇక ఆ పర్సన్ ఏం చేసినా ఇక తప్పులు ఎతకటం మొదలు పెడతాం. ఏ వ్యక్తిలో అయినా సరే పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. ప్రతి పత్రికను చూడండి, సంఘాలకి రాసినప్పుడు పౌలు ముందు వాళ్ళలో ఉన్న మంచిని మెచ్చుకుంటాడు. మీరు ఇలాగయ్యారు, దేవుని బట్టి దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. తర్వాత ప్రతి పత్రికలో తన 2వ అధ్యాయము 3వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు ఇష్యూలు మొదలు పెడతాడు. మీ దగ్గర ఇది ఉందని నాకు వినపడుతుంది, ఇట్లా చేయండి అట్లా చేయండి అని. అసలు ముందు పాజిటివ్స్ ని చూసే దృష్టే లేకపోవటం అనేది ఇది ఇంకా భయంకరమైంది. ఏ వ్యక్తిలో అయినా సరే మంచి ఉండి తీరుతుంది, ఏ బిలీవర్లో అయినా ఉంటది. చూసే కళ్ళు కావాలి కదా మనకి. నేను జాబ్ చేసేటప్పుడు మా ఎండికి నేను నచ్చేవాడిని కాదు. ఎండి వస్తున్నాడు కదా, లేచి నుంచున్నావు సార్, ఏడు నుంచున్నావు అన్నాడు, అరిచాడు. వీటితో ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి నెక్స్ట్ ఎప్పుడో మళ్ళీ ఆయన వస్తుంటే కూర్చొని నా పని నేను చేసుకుంటున్నా. ఏంటి కూర్చున్నావు అన్నాడు. ఎండి వస్తే లెగవా అంటాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నేను కూర్చోవడం నుంచోవడం కాదు ప్రాబ్లం, ఆయనకి నేను నచ్చను, అది ప్రాబ్లం. సో ఒకడికి ఒక వ్యక్తి నచ్చినప్పుడు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, వాడు ఏం చేస్తున్నా తప్పే, వాడు చెవులో ఏలు పెట్టుకున్నా తప్పే, ముక్కులో ఏలు పెట్టుకున్నా తప్పే. మనం ఈ యొక్క ప్యాసేజ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏం చెప్పుకున్నాం ఇంతకి? మన స్వంత విషయాలకి ప్రాధాన్యత, దేవుని విషయాలకి ప్రాధాన్యత. స్వంత చిత్తమా, దేవుని చిత్తమా? పగ నువ్వు తీర్చుకుంటావా, దేవునికి వదిలేస్తావా? డ్యామేజ్ జరిగినప్పుడు దాన్ని ఎలాగా మళ్ళీ దాన్ని సరైనటువంటి దారిలోనికి తెచ్చుకుంటావు అనే దాని మీద నాయకత్వ విలువలు ఆధారపడతాయి. ప్రభు మన మీద ఉంచినటువంటి అథారిటీ, అధికారం ఏదైతే ఉందో, ఇక్కడ రాజైన దావీదు, మనకి ఇంట్లో భర్త ఉంటాడు, లేదా ఆఫీసులో ఎండి ఉంటాడు, సంఘంలో సేవకులు ఉంటారు. దేవుడు మన మీద ఉంచిన అథారిటీని తిరుగుబాటు చేయటము అంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం, మర్చిపోకూడదు మనం. సో ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకొని ఈ యొక్క వాక్యపు వెలుగులో మనము ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సో ఇక్కడ ఉన్న చూసినటువంటి యొక్క 2 క్యారెక్టర్స్ లో మనం ఏ క్యారెక్టర్ లాగా ఉంటున్నాం? దావీదు, యోవాబు లాగా ఉంటున్నాం మనం? అధికారాన్ని తృణీకరించడంలో కానీ, అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవటంలో కానీ, లోబడకపోవటంలో కానీ, 2 లైఫ్లు ఈ ప్యాసేజ్ లో మనకు కనబడుతున్నాయి. దావీదు జీవితము, యోవాబు జీవితం. ఈ 2 జీవితాల్లో ఏ జీవితానికి మన జీవితం దగ్గరగా ఉందో మనకే తెలుసు. ప్రార్థన చేసుకుందాం. రండి మరి ఒక్కొక్కరు ప్రార్థన చేద్దాం. వీరిని వాక్యంతో, ప్రభు మాట్లాడిన మాటలతో సమర్పించుకుందాం. రేపటి ఆరాధన కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఎవరు కూడా ఆటంకపరచబడకుండా అందరూ ప్రభు యొక్క సన్నిధికి రాగలగటానికి, ప్రభు యొక్క స్వరము వినగలగటానికి, దేవుని పక్షంగా నిలబడే వారిని ప్రభు బలపరిచి, ప్రభు మాట్లాడాలని, దయచేసి మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మందిరానికి వస్తూ ఇంకా సంపూర్ణమైన రక్షణ నిశ్చయత, బాప్తిజ అనుభవంలోనికి రానటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి కొరకు ప్రార్థన చేద్దాం.
ఒకరు ప్రార్థన చేయండి. ఒకరు ప్రార్థన చేయండి. చేయండి, ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రమాణం ప్రభా నాయన ప్రభా అయ్యా మా ముందుంచిన ప్రభా యొక్క వాక్యాన్ని బట్టి ప్రభా మీకు సంతోస్తాను తండ్రి. అయ్యా మా ఆలోచనలు ప్రభా అయా విధానాలు ప్రభా ఇది కాకుండా ప్రభా నా ప్రయారిటీస్ ప్రభా ప్రభా నా ఇంటెన్షన్ ఇది కాకుండా ప్రభా మీ ఉద్దేశాలు ప్రభా మీ చిత్తానుసారంగా ప్రభా నడుచుకునే విధానం బట్టి అటువంటిది నేర్పించమని కోరుతాను తండ్రి. పైకి పగ తీర్చుకునేవారుగా కనబడకపోయినప్పటికీ పాపము లోపల ఉండిపోతా ఉన్నది ప్రభా వాళ్ళు ఎలా వాళ్ళ కోసం ప్రార్థించే మనసు పోతా ఉన్నది ప్రభా వాళ్ళు చేసిన కార్యాలను బట్టి కోపంతో పదే వారి వైపు ఎక్కడ పడిపోతారని తేరి చూసేటువంటి స్థితి ఉన్నది ప్రభా. క్షమించండి ఆయన ప్రభా, పగ తీర్చుకుంటా నా పని అని ప్రభా మీరు చెప్తా ఉన్నారు ప్రభా మాటని తండ్రి నాయన హృదయాల్లో పెట్టుకుని ప్రభా నాయన తండ్రి దావీదు ప్రభా ప్రేమతో చేర్చుకుని ప్రభా నాయన హాని చేసినప్పటికీ ప్రభా నష్టం కలిగించినప్పటికీ కూడా ప్రభా ప్రేమతో చేర్చుకుని భోజనం పెట్టి సమాధానంతో ప్రభా పంపించిన విధానం బట్టి ప్రభా చెల్లిస్తాను తండ్రి. అయినను ప్రభా మా ఉద్దేశాలు అంటే అధికారం చేతిలో తీసుకుని ప్రభా అడ్వాన్స్ అయిపోయాడు కాకుండా ప్రభా మాకు ఇచ్చిన అధికారానికి లోబడుతూ ప్రభా మా తల్లిదండ్రుల అధికారానికి మా యజమానుల యొక్క అధికారానికి ప్రభా లోబడుతూ వాళ్ళకి విధేయత చూపిస్తూ ముందుకెళ్ళడానికి నేర్పించమని కోరుతాను తండ్రి. ఆయన ఎక్కడ ప్రార్థన ప్రార్థన వాళ్ళ కోసం ప్రార్థించకూడదనే అటువంటి మనసును తీసి నాయన వారి కోసం మరొకసారి ప్రార్థించడానికి మా హృదయాన్ని మళ్ళీ తండ్రి మీతో సమాధాన పరచుకోవడానికి చూపమని కోరుతాను తండ్రి. నాయన నేను ఎంతగానో ప్రేమించి వారిని కూడా తండ్రి ఎంతో గనులుగా ఎంచుతూ వారి కోసం నాయన దావీదు పాట పాడే విధానం బట్టి ప్రజలందరి యొక్క సమ్మతిని పొందుకున్నట్టు విధానం బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నటువంటి నాయన మా జీవితంలో కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు సరైన డెసిషన్ తీసుకుంటూ సరైన విధంగా అందరినీ ఆయన కలుపుకునే విధంగా పనిచేయడానికి ఏకమైన జ్ఞానం దయచేయమని కోరుతాను తండ్రి. అందరూ జవాబు చేసిన పని బట్టి దావీదు మీద కూడా వ్యతిరేకత కలిగేటువంటి పరిస్థితిలో నాయన దావీదుకి మీరు ఇచ్చి జ్ఞానంతో నడిపించిన విధానం బట్టి ప్రజలందరూ కూడా ఏడ్చి దావీదు చేసిన తండ్రి ఆ పని బట్టి సంతోషించడానికి కూడా మీరు చూపించారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాను తండ్రి. మా జీవితంలో కూడా మాకు ఇచ్చిన పనిలో ఇటువంటి విధేయతను మీకు హృదయానుసారులుగా ఉండటానికి దావీదు మా ముందుంచిన దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నా తండ్రి. ఆ విధంగా ఉండడానికి కృప చూపండి దేవా సహాయం చేయండి. ఆయన రేపు జరగబోయే ఆరాధనలో కూడా అందరూ సకాలంలో రావడానికి తండ్రి విని మేలు పొందుకోవడానికి కృప చూపమని కోరుతా ఉన్నాం ఎక్కడ ఎవరును ఆటంకపరచబడకుండా నాయన సకాలంలో వచ్చి తండ్రి సంపూర్ణమైన దీవెనలు నాయన తండ్రి ఆశీర్వాదాలు మీరు ఇచ్చే మెండైన బ్లెస్సింగ్స్ అన్నిటినీ మేము మేము పొందుకుని వెళ్ళడానికి
తండ్రి తండ్రి మీ యొక్క మాటలన్నిటినీ ప్రభా అయ్యా మా హృదయాల్లో పెట్టుకుని సరి చేసుకోవడానికి ప్రభావ మీరు ప్రక్షోభను ప్రార్థిస్తా ఉన్నాం దేవా. అయ్యా ఇంతవరకు చేసిన మేళ్ళన్నిటి బట్టి ప్రభావ మీకు చెల్లిస్తా ఉన్నాం తండ్రి తండ్రి. అయినా 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 రేపు జరగబోయే ఆరాధనలో ప్రభా నిలబడే దాసులను ప్రభా మీ సులువు చోటు మరుగుపరచండి అయ్యా. సూచిగా మాట్లాడండి ప్రభా. నాయనా 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 ప్రభా సెన్సిటివ్ ఏరియాస్ లో అయ్యా ఏదైతే విషయాల్లో ప్రభావ మేము తప్పిపోతా ఉన్నామో తండ్రి వాటన్నిటిని కరెక్షన్ చేసుకోవడానికి తండ్రి మీ పోలికలకు మార్చిపడటానికి అయ్యా తండ్రి నాయన నడిచే పత్రికల వరే వారు ఉన్నారని ప్రభావ ఎలా చెప్తా ఉన్నారో ప్రభావ ఆ విధంగా అయ్యా మా జీవితాలు కూడా ఉండడానికి కృప చొప్పున ప్రభావ ఎన్నో విషయాలు మార్చుకోవాల్సి ఉన్నాయి ప్రభా. అయ్యా వాటన్నిటి విషయంలోనూ ప్రభావ మీకు విధేయత చూపించడంలో ప్రభావ అవన్నీ సెటరేట్ అవుతాయని ప్రభా. అయ్యా నాయన మీకు విధేయత చూపిస్తూ ప్రభావ మాలో ఉన్న ప్రతి విషయాన్ని ప్రభా అయ్యా మీ వాక్యంతో ప్రభావ అన్ని మేము ఎలైన్ అవ్వడానికి కృప చొప్పున ప్రార్థిస్తాను. మీ చేతులకు అప్పగిస్తాను ప్రభావ జరగబోతున్న సండే స్కూల్ పరిచయం కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ సహాయం చేయండి. ఈ చేతులకు అప్పగిస్తాను ప్రభావ ప్రతి కుటుంబాన్ని ప్రభావ ప్రతి బిడ్డను ప్రభావ బలంతో శక్తిని నడిపించుకొని తండ్రి మందిరానికి రావడానికి ఎటువంటి అడ్డంకులతో ఉన్నాయో ప్రభావ అన్నిటినీ నాయన పక్కన పెట్టి ప్రభా నాయన మందిరానికి రావడానికి సహాయం చేయండి ప్రభావ చూపండి. ఈ చేతులకు అప్పగిస్తూ ప్రభావ మీ మహిమ కోసం వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్. ఆన్లైన్ లో వాళ్ళు కూడా ప్రార్థన చేయండి.